క్యాబేజ్ ఫ్రై రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ టమాటో ఉడకడానికి మాత్రమే నేను సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. క్యాబేజ్ పొడి పొడిగా వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంత టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రై రెడీ. దీంట్లో టమాటో మనకి మంచి ట్యాంగీ ఫ్లేవర్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా ట్రై చేయండి.